మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. తల్లిగా నా బాధ్యత నేను పట్టించుకోకపోతే ఏం తల్లివమ్మా, ఏం పెంపకమమ్మా అని నా మొహానే అంటారు. ఇరుగు పొరుగు అనేది ఆడవాళ్లనే. మగ మహారాజులు మీకే, మిమ్మల్ని ఎవరూ అడగరు. అంటే తండ్రిగా నన్ను అడగరా? వదిలేయండి నాన్న. ఏంటి వదిలేసేది? చూడు శారదా, నీ తమ్ముడి ఆగడాలు రోజు రోజుకి ఎక్కువైపోతున్నాయి. ఆ రోజు ఏడ్చి కాళ్లు పట్టుకున్నావని వదిలేస్తే ఈ రోజు మళ్ళీ ఎంత దుర్మార్గం చేయబోయాడో తెలుసా? ఏం చేశాడండి? వాడి మనుషుల్ని పంపించి బుజ్జమ్మని బెదిరించాడు. సరిగ్గా ఆ టైంకి ఈ బాబే దేవుళ్ళ వచ్చి కాపాడాడు. లేకపోతే దాని బతుకు బుగ్గిపాలయ్యేది తెలుసా? ఎన్నిసార్లు నీ మొహం చూసి వాడిని వదిలేయమంటావు? కనిపిస్తే ఏ కాలు కా కాలు విరగ్గొట్టాలనిపిస్తుంది. ఏంటి, కేశవ మనుషుల్ని పంపించాడా? దీన్ని బెదిరించాడా? వాడు అలాంటి రకం కాదే. నాకైతే నమ్మబుద్ధి కావడం లేదు. నువ్వు నమ్మవే, నువ్వు నమ్మవు. ఎందుకంటే వాడు నీ తోడబుట్టిన తమ్ముడు కదా. అవునమ్మా, వచ్చిన మనుషులు మావయ్య పంపిస్తేనే వచ్చామని చెప్పారమ్మా. అంత దుర్మార్గానికి పాల్పడ్డా? చెప్తానుండు వాడి సంగతి. ఈవిడేంటి మాటకి ఆ ఫేస్ రియాక్షన్కి సంబంధం లేనట్టుగా చూసింది? ఆ చూపు నన్ను సస్పెక్ట్ చేస్తున్నట్టుగా ఉంది. ఈవిడ క్లారిఫికేషన్కి వెళ్తే నా పొజిషన్ క్రిటికల్ అవ్వదు కదా. అంతా సాఫీగా సాగిపోతుందనుకుంటే ఈవిడేమన్నా అడ్డం అవుతుందా ఏంటి? పదబాబు, హాస్పిటల్కి వెళ్దాం. చేతికి కట్టు కట్టించుకుందువు గాని. పర్లేదండి, ఎలాగూ ఇంటికే వెళ్తున్నానుగా. అక్కడ మా మమ్మీ నాకు ఫస్ట్ ఎయిడ్ చేస్తుంది. వస్తానండి. బాయ్ ధరణి, జాగ్రత్తగా ఉండు. బాయ్, జాగ్రత్తగా ఉండు. వాళ్ళు నీకోసం వచ్చిన మనుషులు, నా కోసం ఏం రారు. 2 సార్లు నా చేతిలో దెబ్బలు తిన్నారుగా, ఇంక ధైర్యం చేయర్లే. బాయ్ బాయ్. అతనికి జాగ్రత్త చెప్పడం కాదమ్మా, నువ్వు కాలేజీకి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండు. ఎట్నుంచి ఆ కేశవ మనుషులు దాడి చేస్తారు అని నాకు భయంగా ఉంది. మీరేం భయపడకండి నాన్న, నేను జాగ్రత్తగానే వెళ్ళొస్తాను. ఓరిన పిచ్చి మొగుడా, నువ్వంతా ఆరాటపడి జాగ్రత్తలు చెప్పే ఆ బుజ్జి నీ కూతురే కాదు, ఓ తెగ ప్రేమ ఒలకబోస్తున్నావు. ఏమండి, నేనిందాకేమన్నా తప్పుగా అన్నానా? ఓ విధంగా తప్పే. నిజంగానే ఆ అబ్బాయి మళ్ళీ ధరణిని కాపాడాడు. కట్టుకట్టాల్సిన సమయమే కాని నువ్వు మళ్ళీ కట్టుకొచ్చావా అంటే ఫీల్ అయ్యాడు తెలుసా. అందుకే నేను హాస్పిటల్కి వెళ్దాం రా అంటే కూడా వద్దండి, ఇంటికే కదా అని చెప్పి పాపం మొహమాట పడి వెళ్ళిపోయాడు. అవునమ్మా. అవునా? నేను ఆ దెబ్బలవి గమనించలేదు. పరాయి పిల్లవాడు పదే పదే వస్తే బాగోదని అమ్మని నేను పడాల్సిన జాగ్రత్తలు నేను పడ్డాను. అయినా ఏదో ఒకసారి సాయం చేశారని వాళ్ళెవరో ఎలాంటివారో తెలుసుకోకుండా ఇలా రాకపోకలు సాగిస్తే ఎలా? అసలే రోజులు బాలేదు. పైకి కనిపించే మనుషులు వేరు, లోపల వాళ్ళ మనసులు వేరు. ఏదైనా పొరపాటు జరిగితే జీవితకాలం బాధపడాల్సింది మనమ్మాయే కదా. నా బుజ్జమ్మ విషయంలో ఎలాంటి పొరపాట్లు జరగవు. అందరూ మీ తమ్ముళ్లాంటి వాళ్లే ఉంటారని అనుకోకు. నీ బాధ్యత నీ తమ్ముడి విషయంలో చూపించు. ఆ అబ్బాయిని చూస్తుంటే
మంచివాడో కాదో అర్థం కావట్లేదా నీకు? మనసున్నవాడు కాకపోతే మనలాంటి వాళ్ళకి ఎందుకు సహాయం చేస్తాడు? ఎవరెటు పోతే నాకేమని తన దారిని తను వెళ్ళిపోయేవాడు కదా. కానీ 2 సార్లు నా బుజ్జమ్మ కోసం ప్రాణాలకు తెగబడి మరీ కాపాడాడు. అలాంటి అబ్బాయిని తప్పు పట్టడానికి నీకు మనసెలా వస్తుంది? నీ తమ్ముడిది తప్పైతే లోకం అంతా తప్పేనా? కాస్త పాజిటివ్గా చూడడం నేర్చుకో. మీ అమ్మ మాటలేం పట్టించుకోకమ్మా. అది నీ మీద కోపంతో అనడం లేదు. నీ భవిష్యత్తు గురించి కాస్త కంగారు. అమ్మ కదా, అమ్మలందరూ అలాగే ఉంటారు. సరే. నేను అసలు దాన్ని నీకు ఇచ్చి చేస్తానని ఎలా అనుకున్నావురా? నువ్వేంటి, నీ బ్రతుకేంటి? చెప్పక. అసలు నీకు బుద్ధుందరా? నీది మనిషి జన్మేనా? నీకంటే పెద్దదాన్నే కదా. అక్క ఎందుకు చెప్తుందో అని ఆలోచించవా? ఎందుకురా ఈ ఒంటెద్దు పోకడలు? కాస్త నేను చెప్పేది నీ బుర్రకెక్కించుకోరా. నువ్విలా వెదో పనులు చేస్తూ ఉంటే నీ పెళ్లి నా చెయ్యి దాటిపోతుంది. ఆలోచించుకో. ఏంటక్క అరుస్తున్నా? నేనేం చేశాననే నా మీద చిందులేస్తున్నావు? చిందులేంట్రా చిందులు? ఆ ధరణి మీద ఎందుకురా మాటి మాటికి అటాకులు చేయిస్తున్నావు? మాటి మాటికి అటాక్ చేయడం ఏంటి? నిన్న ఏదో ఆవేశంలో చేశాను అంతే. నిన్నేంట్రా నిన్న? ఇవాళ సాయంత్రం కూడా నీ మనుషుల అడ్డం తిరిగి దాని మొహం మీద యాసిడ్ పోస్తానని బెదిరించారంట కదా. ఏంటక్క ఇవాళ అటాక్ చేయించానా? నా మనుషులు దాని మీద యాసిడ్ పోస్తానని బెదిరించారా? అసలు వాళ్ళు నన్ను వదిలి ఒక్క క్షణం కూడా ఈరోజు బయటికి వెళ్ళలేదు. పీకల దాకా తాగి నాతోనే తింటున్నారు. ఏం మాట్లాడుతున్నావురా? నువ్వు పంపకపోతే ఆ ధరణి మీద నీ పేరు చెప్పి అటాక్ చేసేవాళ్ళు ఎవరుంటారు? నీ వాళ్ళు అటాక్ చేయడం, సమయానికి ఆ ధీర జట్టుపడి దాన్ని కాపాడ్డం. వాళ్ళ నాన్నేమో నా కూతురికి గొప్ప రక్షకుడు దొరికాడు అని మురిసిపోతున్నాడు. నా మీద ఒట్టక నేను ఎవరిని పంపలేదు. నా మనుషులు ఎవరిని అటాక్ చేయలేదు. నేనేదైనా చెప్తేనే కాస్త వెనక ముందు ఆలోచించేవాళ్ళు. అలాంటి వాళ్ళు వాళ్ళకు వాళ్ళే ధైర్యం చేసి ధరణి మీద అటాక్ చేశారా? అంత సీన్ లేదక్క. నువ్వేదో పొరపాటు పడుతున్నావు. నా మీద అరవడం మానే. నువ్వు పంపకపోతే నీ పేరు చెప్పి బెదిరించాల్సిన అవసరం ఎవరికుంటుంది? అరే కేశవ, నువ్వు చెప్పేదాన్ని బట్టి చూస్తే వాళ్ళకి వాళ్లే అటాక్ చేయించి వాళ్లే కాపాడినట్టు నాటకం ఆడినట్టున్నారు. ఏ తల్లి కొడుకులక్క వాళ్ళకు నా పేరు చెప్పుకొని నాటకాలు ఆడాల్సిన అవసరం ఏంటి? నువ్వు మొన్న ధరణిని ఎత్తుకెళ్లాలని చూసినప్పుడు తల్లి కొడుకులు ఇద్దరు వచ్చి కాపాడారు కదా. వాళ్లే ఆడుంటారు ఈ నాటకం. వాళ్ళకి ధరణిని కాపాడాల్సిన అవసరం ఏంటక్క? దాన్ని కాపాడితే వాళ్ళకొచ్చే లాభం ఏంటి? లాభం ఏంటంటే వీడికి మొత్తం డీటెయిల్స్ చెప్తే చాలా ప్రమాదం. ఎంతవరకు చెప్పాలో అంతవరకే చెప్పాలి. అది హరే, నీకెలా ధరణి పిచ్చి పట్టిందో అలాగే ఆ ధీరజ్ గాడికి కూడా కన్ను ఆ ధరణి మీద పడినట్టుందిరా. ఆ ధరణికి దగ్గర అవ్వడానికి ఈ నాటకాలన్నీ మొదలు పెట్టినట్టున్నాడు. వాడు దాన్ని చేసుకోవాలని అనుకుంటున్నాడేమో. అదేంటక్క, వాడు బాగా రిచ్ కదా. ఆస్తి అంతస్తు ఉద్యోగం ఉన్నవాడన్నా. వాడు పోయి ధరణి మీద ఆశపడ్డం ఏంటక్క? అంటే అది ఏం చెప్పమంటావురా? నువ్వే అంటుంటావు కదా, ప్రేమ గుడ్డిది అందం పిచ్చిది అని. నీ పిచ్చే వాడికి పట్టిందేమో. ఒక్కసారేదో నీ నుంచి కాపాడే ఛాన్స్ దొరికింది కదా, మళ్ళీ మళ్ళీ అలాంటిదే చేసి దానికి క్లోజ్ అయ్యి దాని మెడలో తాళి కట్టాలని చూస్తున్నాడు. ఎవడి పిచ్చి వాడికి ఆనందం అంటారు. అక్క, నువ్వు చెప్పేదాన్ని బట్టి చూస్తే నాకు డౌట్గానే ఉందక్క.
వాళ్ళు ఏదో నాటకమాడి ధరణిని దక్కించుకోవాలనుకుంటున్నారేమో, కానీ కుదరదక్క. ధరణి నాది, దాన్ని నేనే పెళ్లి చేసుకోవాలి. నా బాధ కూడా అదే కదరా, దాన్ని నువ్వే పెళ్లి చేసుకోవాలి. హ, ఆ వెధవ తాగుడు మానేసి ధరణి మెళ్ళో తాళి ఎలా కట్టాలో ఆలోచించు. ఏం చేయమంటావు అక్క? బలవంతంగా తీసుకెళ్లి కట్టేయమంటావా? ఏంటి కట్టేసేది? నువ్వు కట్టేస్తే వాళ్ళు నిన్ను కట్టేసి కొడతారు. మీ బావ అస్సలే ఊరుకోడు. నీ పేరెత్తితేనే కారాలు మిరియాలు నూరుతున్నాడు. ఏం చేయమంటావు అక్క? నేను ఒక మాట చెప్తాను, విను. అర్థమైందా? సరే అక్క. అమ్మయ్యా, ఏ మూడ్లో ఉన్నాడో ఏమో, నా మాట విన్నాడు. ఇన్ని రోజుల అక్కకి ధరణిని నాకిచ్చి పెళ్లి చేయాలనే ఇంట్రెస్టే లేదు. ఇప్పుడేంటి కొత్తగా చేసుకోరా అంటూ ఎంకరేజ్ చేస్తుంది? సర్లే, అక్క ఆలోచన ఏదైతే ఏంటి, మనకి కావాల్సింది ధరణితో పెళ్ళే. నిన్నటిదాకా కాదన్న అక్కే ఇవాళ సపోర్ట్ చేస్తుంది. అంతకన్నా కావాల్సిందేముంది? రాబాలు, అంకుల్, నేను చెప్పాను కదా, ఈ మధ్య పరిచయం అయ్యారు, చాలా మంచి వాళ్ళు, వీళ్ళతో మాట్లాడుతుంటే ఏదో రిలేషన్ ఉన్నట్టు అనిపిస్తుంది అని. ధరణి బాలు, వీడే బాలు. నన్ను అన్న అని పిలిచి కట్టిపడేశాడు. వీడి పిలుపులో ఏదో మ్యాజిక్ ఉంది అంకుల్. ఓ సారీ, నీకు చెప్పలేదు కదా, శివ అంకుల్ మా డాడీ ఫ్రెండ్. డాడీతో పాటే హాస్పిటల్లో పనిచేస్తారు. నమస్తే అంకుల్. నమస్తే. కూర్చో. కూర్చో. అంకుల్, చిన్న వీళ్ళని రక్షించబోయే చనిపోయాడు. అవును అంకుల్, చిన్న అన్న కూడా చాలా మంచివాడు, భలే కలుపుగోలుగా ఉండేవాడు. కొద్ది పరిచయమే అయినా చాలా ప్రేమగా మాట్లాడేవాడు. మమ్మల్ని బ్రతికించి పాపం తను వెళ్ళిపోయాడు. జననీ గారు, మధు అక్క చాలా బాధపడుతున్నారు. నిజమేరా, నేను మధు కొంచెం అల్లరి చేసేవాళ్ళం, కానీ చిన్న మాత్రం చాలా సైలెంట్గా ఉండేవాడు. అమ్మకి వాడంటే చాలా ఇష్టం. వాడికి అమ్మంటే ప్రాణం. అమ్మ బాధలో నుంచి ఇప్పుడిప్పుడే కోలుకునేలా లేదు. నిన్న వదిన బాధ చూసి తట్టుకోలేకపోయాన్రా. పలకరించడానికి ధైర్యం సరిపోలేదు. ఎలా ఓదార్చాలో అర్థం కాలేదు. వదిన్ని చూస్తే చాలా జాలేస్తుందిరా. చిన్నాక అలా జరగటం మాత్రం అస్సలు డైజెస్ట్ కావట్లేదు. కొన్ని కష్టాలు ఎందుకు వస్తాయో ఎవ్వరికీ తెలీదు, కానీ కొన్ని వాళ్ళకి వాళ్ళే తెచ్చిపెట్టుకుంటారేమో అనిపిస్తుంది. అలా ఎలా అన్నా? కావాలని ఎవరు కష్టాలు కొని తెచ్చుకుంటారు చెప్పు? అవన్నీ ఎందుకు లేరా ఇప్పుడు? జరిగింది ఏదో జరిగిపోయింది. కానీ ఇప్పుడు అందరికన్నా ఎక్కువ బాధపడేది వదినే. హాయ్ అండి. హాయ్. ఏంటంకల్, వాడి చేతికేదో కట్టుకట్టుందేంటి? ఎక్కడైనా స్కిడ్ అయ్యాడేమో, బోన్ ఫ్రాక్చర్ అయ్యి ఉంటుంది. ఆహా, లేదన్నా, నిన్న మా అక్కని నాన్నని సేవ్ చేసింది ఇతనే.
అప్పుడే చేతికి దెబ్బ తగిలింది. అంకుల్కి ధరణికి నీకు ధీరజ్ తెలుసా? తెలుసన్నయ్య. ధీరజ్ వాళ్ళ అమ్మగారు కూడా మా ఇంటికి వచ్చారు. ఈరోజు మేము కాలేజ్కి వెళ్తుంటే కూడా ధీరజ్ వచ్చి అక్కతో మాట్లాడాడు. కాలేజ్ దాకా లిఫ్ట్ ఇస్తా రా అని కూడా అడిగాడు. కానీ అక్కే రానంది. బాలు, ఎలా మీకు తెలుసు? ఆంటీ ధీరజ్ చాలా మంచివాళ్ళన్నా. సరే అన్నా, చాలా టైం అయింది. నేను ఇంటికి వెళ్తాను. లేట్ అయితే నాన్న టెన్షన్ పడతాడు. అరే, నేను రానా డ్రాప్ చేయడానికి? పర్లేదన్నా, నేను వెళ్ళిపోతాను. సరే మరి, జాగ్రత్త. అలాగే, బాయ్ అన్నా. బాయ్ అంకుల్. బాయ్. ఏంటి అంకుల్, అత్త ధీరజ్ వీళ్ళింటికి వెళ్ళడం ఏంటి? పైగా సాయం చేశారంటున్నాడు. వాళ్ళెవరికైనా హాని చేసే వాళ్లే కానీ సాయం చేసే బుద్ధి లేదు కదా. పైగా ఈ ధీరజ్ గాడు ధరణిని బైక్ ఎక్కు డ్రాప్ చేస్తా అనడం ఏంటి? వాళ్ళిద్దరి మధ్య అంత జనం ఏర్పడిందా? వీళ్ళు జనాన్ని ఏ మార్చే వాళ్లే కానీ వీళ్ళలో మంచి ఎక్కడుంది అంకుల్? అదే నాకు అర్థం కావట్లేదు. అసలు సాయం చేద్దామన్న ఆలోచన వాళ్ళ బుర్రకే రాదు. అలాంటి వాళ్ళ గురించి బాలు ఏంటి మంచోళ్ళని చెప్తున్నాడు? వీళ్ళు ఏదో డ్రామా ఆడుతున్నట్టున్నారు అంకుల్. అంత అవసరం ఏముంటుందిరా వాళ్ళకి? లేదంకుల్, అత్తని తక్కువ అంచనా వేయకూడదు. ఆవిడ గారి ప్రతి మూవ్ వెనక ఏదో కుట్ర మోసం దాకా ఖచ్చితంగా ఉంటాయి. ఆ ఫ్యామిలీకి దగ్గర అవుతుందంటే తనేదో సీక్రెట్గా ప్లాన్ చేస్తుందని నాకు అనిపిస్తుంది. అంకుల్, మనం కన్నేసి ఉంచితే బెటర్. కరెక్టేరా, నువ్వు చెప్పేది 100% కరెక్టే. మనం చాలా అలర్ట్ అవ్వాలి. మీ అత్తని ధీరజ్ని కనిపెట్టుకుని ఉండాలి. ఓకే? ఓకే అంకుల్. నన్ను క్షమించరా చిన్న. ఇన్నేళ్ళు నాన్నెవరు అని అడిగావు. కానీ ఇప్పుడు మీకు అమ్మ నాన్న ఎవరో కూడా తెలియని పరిస్థితుల్లోకి నెట్టేశాను. మీ కన్న తండ్రులు ఎవరో తెలిసినా కూడా వాళ్ళ గురించి మీకు చెప్పలేకపోయాను. అది నా ప్రేమలో ఉన్న స్వార్థమేమో. ఆ ప్రేమలో స్వార్థం ఉందో లేదో అనేది నాకు తెలియదు. మీ మీదున్న మమకారమే నన్ను చెప్పనివ్వకుండా కట్టి పడేసింది. మీరే నా శ్వాస ధ్యాస అని అనుకున్నాను. మీరు నా నుంచి వెళ్ళిపోతే నా ప్రాణం పోతుందన్నట్టుగా భావించాను. అందుకే మనసు రాయి చేసుకొని మీకు అన్యాయం చేశానేమో అని ఒక్కోసారి అనిపిస్తుంది. నేను చేసింది తప్పు ఒప్పో ఆ భగవంతుడే నిర్ణయించాలి. నా మనసుకి ఒప్పే అని అనిపించిన అప్పుడప్పుడు తప్పు అని నా అంతరాత్మ నన్ను ప్రశ్నిస్తుంది. ఏంటోరా, నిస్సహాయరాలిగా మారిపోయాను. అలాని మనసు చంపుకొని బ్రతకట్లేదురా. జాలి దయ ప్రేమ లేని
బండరాయిని కాదురా. తలుచుకుంటుంటే కలిసి వేస్తుంది. కానీ తప్పని పరిస్థితుల్లో నన్ను బందీని చేశాయి. రేచనా, ఆ రోజు మీ నాన్న ఇంటికి వచ్చాడురా. కానీ కేవలం మీరు నాకు దూరం అవ్వకూడదన్న ఒకే ఒక్క ఆలోచనతో ఆ నిజం మీకు చెప్పలేదు. మీరు నా పిల్లలు కాదని తెలిసిన క్షణం నుంచి నేను భయంతో బ్రతుకుతున్నానురా. ఈరోజు నీతో చెప్పాలనుకున్నాను. నువ్వు లేవురా. దూరం అవ్వడం కాదురా, తెలియని లోకానికి వెళ్ళిపోయాం. కలవరించి చివరికి మీ నాన్నెవరో కూడా తెలుసుకోకుండా వెళ్ళిపోయావురా. అలా చేసిన పాపం తప్పకుండా నాకు తగులుతుంది. దయచేసి నువ్వైనా నన్ను క్షమించరా చిన్న. అమ్మగా నిన్నడిగే ఆఖరి కోరిక ఇదేరా. క్షమించరా చిన్న. ఈ మౌనమే ఇవాళ చిన్నాని బలి తీసుకుంది. ఛీ, నీ ముఖం కూడా చూడకూడదు. రాక్షసుల ఫోటోలు ఇంట్లో పెట్టుకోకూడదు. పొద్దున్నే లేచి నీ మొహం చూస్తే పాపం తగులుతుంది.